అనారోగ్యంతో మృతి చెందిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. కాగా తండ్రికి చివరి వీడ్కోలు పలికేందుకు వచ్చిన ఆయన కుమార్తె క్రాంతిని కొందరు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరగనున్న కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తండ్రికి చివరి వీడ్కోలు పలికేందుకు వచ్చిన ఆయన కుమార్తె క్రాంతిని కొందరు ముద్రగడ అనుచరులు అడ్డుకోవడంతో ఈ సందర్భంగా కొద్దిసేపు హైడ్రామా నడిచింది. క్రాంతి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కుమార్తెను అక్కడి నుంచి పంపించాలని ముద్రగడ సతీమణి కూడా పోలీసులను కోరడంతో చేసేది ఏమీ లేక పోలీసులు ఆమెను బందోబస్తు నడుమ తండ్రికి ఆఖరి నివాళి అర్పించి అక్కడి నుండి బలవంతంగా పంపించేశారు. దీంతో క్రాంతి తీవ్ర భావోద్వేగానికి గురై బోరున విలపించారు. పలువురు ఆమెను కుటుంబ సభ్యులను ఓదార్చారు. లక్ష్మీ